వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ. ఈరోజు బెంగళూరులో రీసెంట్ పాపులర్ అట్రాక్షన్ అయిన అక్వేరియం ప్యారడైజ్కి అయితే వచ్చేసాము. ఈ అక్వేరియం ప్యారడైజ్ అనేది ఎక్కడ ఉంది, అలాగే ప్రైసింగ్ డీటెయిల్స్, ఇంకా టైమింగ్స్ ఏంటనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ అక్వేరియం ప్యారడైజ్ అనేది బెంగళూరులో జయమహల్ రోడ్లో జేసీ నగర్లో ఉన్న ఫన్ వరల్డ్ అమ్యూజ్మెంట్ పార్క్ పక్కనే అయితే ఉందండి. ఇది ఫన్ వరల్డ్కి ఇంకా స్నో సిటీకి మధ్యలో అయితే ఈ అక్వేరియం ప్యారడైజ్ అనేది పెట్టారు. అండ్ టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు అయితే ఉంటుంది. సో మనం ప్యారడైజ్కి ఎంటర్ అవ్వగానే ఇలా ఈజిప్టియన్ థీమ్తో అయితే సెటప్ చేసి ఉన్నారనమాట. సో ఇలా వెళ్తే మనకి టికెట్ కౌంటర్ అనేది కనిపిస్తుంది. సో మీకు టికెట్ ప్రైసెస్ వచ్చేటప్పటికి మీకు వీక్ డేస్లో డిఫరెంట్గా, అలాగే వీకెండ్స్లో డిఫరెంట్గా అయితే ఉంటాయన్నమాట. అలాగే ఆన్లైన్ ప్రైసెస్ కూడా చాలా వేరియేషన్ అయితే ఉంది. సో బెటర్ మీరు వీక్ డేస్లో రండి, అలాగే టికెట్ కౌంటర్స్ ఇక్కడ దగ్గరికి వచ్చి బై చేయండి. సో మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈజిప్టియన్ థీమ్ దగ్గర పిక్చర్స్ని అయితే చాలామంది తీసుకుంటున్నారు. సో మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. సో లోపలైతే కనుక ఇలా ఆర్టిఫిషియల్గా ఒక సెటప్ని అయితే క్రియేట్ చేశారండి. మనల్ని ఆ వరల్డ్లోకి తీసుకువెళ్ళటానికైతే చాలా బాగా ఎఫర్ట్స్ అయితే పెట్టినట్టు కనిపిస్తున్నాయి కదా. ఈ అక్వేరియం ప్యారడైజ్లో మనకి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి అండర్ వాటర్ టనల్ అక్వేరియం అనమాట. ఇది ఇండియాలోనే చాలా లాంగెస్ట్ టనల్ అక్వేరియం అని అయితే చెప్తున్నారు. 180 feet టాల్ అని. అలాగే ఇక్కడ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ అక్వేరియంస్, ఇంకా డిఫరెంట్ షేప్స్లో అక్వేరియంస్ అయితే కూడా ఉన్నాయి. మీరు ఇంకా ఈ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అక్వాటిక్ ఫిషెస్ని అయితే కూడా చూడొచ్చు అనమాట. వీక్ డేస్లో వస్తే ఏంటంటే మీకు క్రౌడ్ అనేది తక్కువ ఉండి, సో కిడ్స్కి కూడా మీరు బాగా ఇంటరాక్టివ్గా చూపించవచ్చు అనమాట. ఈ ఫిషెస్ వాటి గురించి కూడా మీకు టైం కూడా ఇదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి 1 hour అలా అయితే పడుతుందండి. సో వాళ్ళకి బాగా నాలెడ్జబుల్గా కూడా ఉంటుందన్నమాట. బట్ మీరు ఇక్కడ చూసుకుంటే కనుక ఏ అక్వేరియం దగ్గర కూడా ఫిషెస్ నేమ్స్ అనేవి అయితే మెన్షన్ చేయలేదు వాళ్ళు. సో ఇన్ కేస్ వాళ్ళు కనుక ఆ నేమ్స్ అనేవి డిస్ప్లే చేస్తుంటే మనకి ఇంకా కొంచెం తెలిసి ఉండేదన్నమాట వాటి గురించి. సో అదైతే అనిపించింది. సో ఇలా ఒక్కొక్క అక్వేరియంస్లో ఇలా డిఫరెంట్ థీమ్స్తో అయితే సెటప్ చేశారండి. చూడటానికి చాలా బాగుంది. సో లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే అది ఇంకా బాగుందన్నమాట. ఇలా ఆర్టిఫిషియల్ గ్రీనరీతో మనకి మంచి సెటప్స్ అయితే క్రియేట్ చేశారండి. ఇలా డిఫరెంట్ స్పైసెస్ తోటి, ఇంకా బర్డ్స్, పీజియన్స్, ఇలా డక్స్ ఇవన్నీ పెట్టి అయితే కూడా బాగా డిజైన్ చేశారు కదా. సో మనల్ని ఆ మెరైన్ లైఫ్ ఆ ఫీల్డ్లోకి అయితే వెళ్ళడానికి అయితే చాలా బాగా ఎఫర్ట్స్ అయితే పెట్టినట్టు తెలుస్తుంది. మీకు కనుక ఏమైనా ఫిషెస్ నేమ్స్ తెలిస్తే కనుక కమెంట్ చేయండి. సో దట్ మిగిలిన వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటారు.
అక్వేరియంలో అయితే మీకు షెల్ లాగా క్రియేట్ చేసి ఇది చాలా బాగుంది కదా. అలాగే ఒక ప్యాలెస్ థీమ్‌లో అయితే ఈ అక్వేరియం అనేది డిజైన్ చేశారు. అండ్ ఇక్కడైతే ఫోటో సెషన్ అనేది ఉందనమాట. మనకి కిడ్స్‌కి ఒక బోట్ లాగా పెట్టి అక్కడ ఫోటో సెషన్ అనేది ఉంది. సో, దీనికి మనకి నెక్స్ట్ అయితే ఆపోజిట్‌లో ఇక్కడ ఇండోర్ వాటర్ ఫాల్స్ అనేది క్రియేట్ చేశారు. ఇదైతే చాలా బాగుందండి. ఇలా ఆర్టిఫిషియల్ గ్రీనరీతో మనకి ఈ ఇండోర్ వాటర్ ఫాల్స్ అనేది ఉందనమాట. ఇక్కడ ఒక పాండ్ వచ్చి అందులో ఒక కలర్ఫుల్ ఫిషెస్ అవన్నీ వేసి ఈ థీమ్‌ని అయితే ఇలా డిజైన్ చేశారనమాట. సో, ఇక్కడి నుంచి మనం కిందకైతే వెళ్తాము. మనకి ఇక్కడ కూడా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అనేవి ఉంటాయి. రండి చూద్దాం. ఇదైతే మెర్‌మెయిడ్ థీమ్‌తో అక్వేరియంని అయితే డిజైన్ చేశారు. మేమైతే ఫస్ట్ టైం అండి ఇన్ని ఫిషెస్ ఒకే దగ్గర చూడటం అనేది. బాగున్నాయి కదా చూడటానికి. దగ్గరగా చూస్తే ఇంకా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. సో, కిడ్స్ అయితే గనక చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. అలాగే మనం కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్‌కి వచ్చినట్టయితే. సో, లోపల మీరు ఇంటీరియర్ అది కూడా చూడొచ్చు. ఒక్కొక్క అక్వేరియంకి ఒక్కొక్క థీమ్ అన్నట్టు సెట్ చేసి అయితే ఉందనమాట. సో, ఇవి అయితే కలర్‌ఫుల్ ఫిషెస్ అంత బాగున్నాయి కదా. ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూ. సో, ఇక్కడైతే క్రొకోడైల్ థీమ్‌తో అయితే డిజైన్ చేశారు. సో, చాలా లార్జ్ సైజ్ అక్వేరియంస్ అయితే ఉన్నాయండి ఇక్కడ. సో, ఫ్రెష్ వాటర్ ఫిషెస్ అన్నీ కూడా చూడొచ్చు మీరు. మెర్‌మెయిడ్స్ ఈ డిజైన్ కూడా చాలా బాగా క్రియేట్ చేస్తారు కదా. అలాగే ఇది వచ్చేసి ఆక్టోపస్ థీమ్‌లో అక్వేరియంని, ఇంకా మష్రూమ్స్ థీమ్‌లో అక్వేరియంని అయితే డిజైన్ చేశారు.
అండ్ ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే ఇక్కడ ఇది మిర్రర్ ఎఫెక్ట్ అండి. ఈ మిర్రర్ ఎఫెక్ట్ ఇచ్చి మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెల్లీ ఫిష్ అక్వేరియంస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడి నుంచి మనం వాటర్ ఫాల్స్ ఏరియా దగ్గరికైతే వస్తాము. సో మీకు ఇందాకడ చూసింది టాప్ వ్యూ అనమాట. సో ఇలా వస్తే ఇది కింద నుంచి వ్యూ అనమాట. బ్యాక్‌గ్రౌండ్ మెర్‌మైడ్ సెటప్ తోటి ఇలా చాలా బ్యూటిఫుల్‌గా అయితే డిజైన్ చేశారు ఈ వాటర్ ఫాల్స్ అనేవి. సో నెక్స్ట్ అయితే మనం ఇలా డిఫరెంట్ షేప్స్‌లో అక్వేరియంస్ ఉన్న వాటి దగ్గరికైతే వెళ్తున్నాము. నెక్స్ట్ ఇదైతే సీ లైఫ్ థీమ్‌లో క్రియేట్ చేశారనమాట. చాలా బావుంది చూడటానికైతే. సో ఇక్కడి నుంచి మనం అండర్ వాటర్ టనల్ అక్వేరియంలోకైతే ఎంటర్ అవుతున్నామండి. సో ఈ టనల్ అక్వేరియం అయితే లుక్ అయితే కనుక చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మనకి అలాగా లైవ్‌గా ఫిషెస్ అనేవి స్విమ్ చేస్తూ మీరు ఇంటీరియర్ డిజైన్ కూడా చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! సో ఆ మెరైన్ లైఫ్ అంతా కూడా ఇక్కడ మనం అది ఎలా ఉంటుంది ఏంటనేది కూడా ఇలా ఫీల్ అవ్వచ్చనమాట. సో మీకు ఈ అక్వేరియంని ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే 1 అవర్ అయితే పడుతుందండి. సో మీకు పక్కనే హాల్ ఉంటుందనమాట. అది ఏంటంటే మెర్‌మైడ్ షో అనేది జరుగుతుంది. సో అక్కడ చాలామంది చూస్తున్నారు కదా! ఆల్రెడీ మెర్‌మైడ్ షోకి వెళ్ళి కూర్చున్నారు. మీరు వన్స్ ఈ టనెల్ అక్వేరియం నుంచి ఎంటర్ అయితే మీకు మళ్ళీ లోపలికి ఎంట్రీ అయితే ఉండదండి. సో మీరు అది చూసుకొనైతే అనేది టైం అనేది చూసుకోండి. సో మెర్‌మైడ్స్ అయితే ఎంటర్ అవుతున్నారు. మేము వెళ్ళినప్పుడైతే ఇద్దరు మెర్‌మైడ్స్ అయితే ఎంటర్ అయ్యారండి. మేము అదర్ వీడియోస్‌లో చూస్తుందయితే 3, 4 మెంబర్స్ అయితే వస్తున్నారు. సో ఈ మెర్‌మైడ్ షో అనేది 15-20 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. డెఫినెట్లీ మస్ట్ వాచ్ అనమాట. చాలా బాగుంది మెర్‌మైడ్ షో అయితే. బట్ ఇదేంటంటే టైమింగ్స్ అనేది వాళ్ళు ఎగ్జాక్ట్‌గా చెప్పట్లేదు. బికాజ్ క్రౌడ్ గ్యాదర్ అయిన దాన్ని బట్టి ఈ మెర్‌మైడ్ షో అనేది అప్పటికప్పుడు అయితే పెడుతున్నారనమాట. సో ఇక్కడ కూర్చుని చూసేదానికంటే కూడా అండర్ వాటర్ టనల్ అక్వేరియంలోనే మనం ఉంటే కనుక మెర్‌మైడ్స్‌ని చాలా దగ్గరగా క్లోజ్‌గా అయితే ఆ ఎక్స్‌పీరియన్స్ మీకు చాలా మంచిగా ఉంటుంది. అదైతే అనిపించింది. సో అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా త్వరగా పంపించేయడం వల్ల కూడా మేము వచ్చేసామన్నమాట. లోపలనేది కొంచెం ఫాస్ట్‌గా చూసేసుకొని వచ్చేసాము. సో మీరు కనుక వీలైతే అక్కడ టనెల్‌లోనే ఉండి ఎక్స్‌పీరియన్స్ చేయండి. అండ్ ఈ మెర్‌మైడ్ షో అనేది కూడా మీకు మండే, వెన్స్‌డే అండ్ ఫ్రైడేస్ మాత్రమే ఉంటుందన్నమాట. ఒకసారి వెబ్‌సైట్‌లో కూడా చెక్ చేసుకొని అయితే వెళ్ళండి. ఓవరాల్‌గా ఏ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ ఫ్యామిలీస్.
ఎస్పెషల్లీ కిడ్స్కి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మీకు ఈ హాల్ దగ్గరే పక్కన స్నాక్స్ అయితే ఉంటాయండి. లైక్ ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అవైతే ఉంటాయి. అదర్ ఈటరీస్ కూడా మీకు బయటికి వచ్చిన వెంటనే అయితే ఉంటాయి అన్నమాట. సో ఇంకా అదర్ ఫెసిలిటీస్ లైక్ వాష్రూమ్స్ ఆప్షన్ కూడా ఉంది. సో దాని గురించి అయితే డోంట్ వరీ అండి. మీకు ఫైనల్గా ఈ ప్లేస్ ఎలా అనిపించింది ఏంటనేది అయితే కమెంట్స్లో అయితే చెప్పండి. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.